లైఫ్ లో ఒక సిరీస్ చూసి ఫుల్ టెన్షన్ కి గురవ్వడం, ఫుల్ ప్లెడ్జ్డ్ గా థ్రిల్ ఫీల్ అవ్వడం, ట్విస్టుల మీద ట్విస్టులతో సాలిడ్ బీజిఎంతో లైఫ్ టైం జెమ్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అదే ఈ సుజల్ ద వోర్టెక్స్ అనే సిరీస్. వెబ్ సిరీస్ లోనే సుజల్ ద వోర్టెక్స్ అనే సీజన్ 1 ఒక జెమ్ లాంటిది. అది ఇచ్చిన థ్రిల్ గానీ టెన్షన్ గానీ ఇప్పటివరకు ఏ సిరీస్ మూవీస్ కూడా ఇవ్వలేదు. అఫ్ కోర్స్ కొన్ని ఉన్నాయనుకోండి, పోర్తిల్ అని, జాన్ లూథర్ అని, అవి తక్కువ రన్ టైమ్ తో ఉంటది. ఇది వచ్చేసి వెబ్ సిరీస్. ఎప్పటి నుంచో అనుకునేవాడిని అక్కర్రాని వెబ్ సిరీస్లన్నీ సీజన్ మీద సీజన్ తీస్తూ వెళ్తున్నారు గానీ ఇదెందుకు తీయట్లేదని. మొత్తానికి మళ్ళీ గాయత్రి పుష్కర్ వీళ్ళ రైటింగ్ లో, బ్రహ్మ డైరెక్షన్ లో సీజన్ 2 అయితే వచ్చేసింది. మొత్తానికైతే నేను అనుకునేదే జరిగింది. యాక్చువల్గా సీజన్ 1కే స్టోరీ అంతా అయిపోయింది. దాని మీద ఉన్న హైప్ వల్ల ఫోర్స్గా రాసి ఏదో తీస్తున్నామని ట్రైలర్ చూసాక అర్థమైందండి రియల్లీ. ఇక సిరీస్ చూసాక అదే జరిగింది. బాలేదు భయ నాకు. ఇది వచ్చేసి సీజన్ 1కి గ్రేటర్ దెన్ వర్స్ట్గా ఉంది. రియల్లీ చూస్తున్నంతసేపు ఏమనిపించిందంటే, నేను అనుకున్నది ఏంటంటే మళ్ళీ అక్కడి బ్యాక్ డ్రాప్ లోనే ఆ విలేజ్ లోనే ఇంకో కొత్త సాలిడ్ రైటింగ్ తో డిఫరెంట్ క్రైమ్ కేస్ తో తీస్తారనుకుంటే వీళ్ళేదో సంబంధమే లేకుండా నందిని చక్రి క్యారెక్టర్స్ పెట్టేసి అసలు ఎలాంటి క్యూరియాసిటీ బిల్డ్ చేయని ఒక బ్యాక్ డ్రాప్ తీసుకుని ఎలాగో అయిపోయింది కదా అని ఫోర్స్ఫుల్ గా తీసారని క్లియర్ కట్ గా అర్థమైంది సిరీస్ చూస్తుంటే. స్టోరీ లేకపోతే ఫోర్స్ఫుల్ గా ఎవరికి ఇష్టమే లేకుండా బలవంతంగా తీయడం ఎందుకండి చెప్పండి. రియల్లీ సిరీస్ చూస్తే ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండా స్టార్ట్ చేశారనిపించింది మేకర్స్. రైటింగ్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, ఎగ్జిక్యూషన్ పరంగా అన్నిట్లో బొక్క పడబడ్డది సిరీస్. వీళ్ళు తీసుకున్న ప్లాట్ లైన్ నీరసం అంటే ఎగ్జిక్యూషన్ ఇంకా నీరసంగా ఉంది. ఇప్పుడు ఒక రూమ్ లో, ఒక ఇంట్లో ఒక వ్యక్తి మర్డర్ అయి ఉంటే డోర్స్ లాక్ అయి ఉంటే సూసైడ్ అంటారు. అదే ఇంట్లో ఒక రూమ్ లో మర్డరర్ ఉంటే అతని డోర్ కూడా బయట నుంచి లాక్ చేస్తే ఇప్పుడు మీరే చెప్పండి, దీన్ని రైటర్స్ ఎలా రాసినా ఎలా చంపారో ఏమో, ఇంకోలా చంపారో ఏమో, లేదా ఇలా చంపారో ఏమో, లేదా ఇంకెలైనా చంపారనే సెకండ్ థాట్ ఉండదు ఆడియన్స్ కి. డెఫినెట్ గా రాదు. ఇది ఒక్క పర్సన్ తో అయితే అసలు కాదు, చాలా మంది ఉన్నారని డెఫినెట్ గా అందరికీ అనుమానం వస్తుంది. బికాస్ చెప్పాగా, లోపల నుంచి డోర్ లాక్ చేసి విక్టిమ్ కూడా లోపలనే ఉండి మర్డరర్ కూడా లోపలే ఉంటే ఎలా చంపి ఉంటారు అనే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా ఇక్కడ? వాళ్ళు ఎంత తిప్పి రాసి తీసినా లాస్ట్ కి అదే జరుగుద్దిగా. అది కాకపోయినా నేను అనుకున్నదే జరిగింది క్లైమాక్స్ లో. ఇంకా అదేదో బొక్కల ఫ్లాష్ బ్యాక్ పెట్టారు, చూడలేక సచ్చా. కోర్టు ముందు కత్తులతో ఒక లేడీని నరికేయడం ఏంటండి? అది వేరే ప్లేసెస్ లో, వేరే లొకేషన్ లో నరికేసినా పర్లేదు అనిపించేది. కోర్టు ముందే కత్తులు పట్టుకుని తిరుక్కుంటా నరికేస్తారు, అది కూడా పోలీసుల ముందే. డైరెక్టర్, మీరు నరికేంత వరకు అక్కడే ఉండండి, ఆమెను మొత్తం కొడ్డం అయిపోయినాక అప్పుడు తర్వాత వెళ్ళి మీరు ఏంటి ఆ పని ఏంటో చూడండి, గంతే. డైరెక్టర్ మాకు ఇదే చెప్పారంటారేమో మరి. సిరీస్ మొత్తంలో ఒక్కటి మాత్రం సర్ప్రైజ్ చేసింది, సర్ప్రైజ్ గా అనిపించింది. అది లాస్ట్ ఎపిసోడ్ లో. ఇది ఒకటి తప్ప రిమైనింగ్ అంతా మొత్తం ప్రెడిక్టబుల్ గానే ఉంటది. కొన్ని సీన్సెస్ అయితే మాత్రం ఇక ఆపండ్రా ఏంట్రా ఈ టార్చర్ అని ఫీలింగ్. థ్రిల్లర్ అంటే ఇన్వెస్టిగేషన్, కన్వర్జేషన్స్ ఇవి ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్ అప్పుడు ఎంగేజ్ చేయాలి, కన్వర్జేషన్స్ అప్పుడు షాక్ అవ్వాలి. ఇవేం లేవు ఇందులో. ఆ ఇన్వెస్టిగేషన్ అయితే చాలా బోరింగ్ గా ఉంది. వాళ్ళు కేసు గురించి మాట్లాడుకునేటప్పుడు కన్వర్జేషన్స్ ఇవి కూడా హోప్స్ పెట్టుకున్న సిరీస్ మీద లాస్ట్ కు డిసప్పాయింట్మెంట్ మిగిలింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎవరి యాక్టింగ్ కూడా పెద్దగా బాలేదండి. చక్రి, ఐశ్వర్య మెయిన్ లీడ్స్ అందరూ సోసోగానే చేశారు. ఇక 8 మంది అమ్మాయిలు ఉన్నారు, బాబోయ్ యాక్టింగ్ కంటే ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది. ఈ సిరీస్ మొత్తానికి ఫస్ట్ బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ ప్లస్ బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, థీమ్ సాంగ్ అన్ని బాగున్నాయి. మొత్తానికి సీజన్ 2 అస్సలు బాలేదు భయ. ఇది చూడాలంటే సీజన్ 1 పక్కా చూడాలంటే కాదు, ఇది డైరెక్ట్ గానే చూసేయచ్చు. మీలో ఎవరైనా సీజన్ 1 చూడని వాళ్ళు ఉంటే ఇమీడియట్ గా చూసేయండి వెళ్ళి. సిరీస్ అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటి ఏం లేవు. సో మరిది సుజల్ సీజన్ 2 రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.